ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ప్రపంచ దేశాలన్నీ కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే భారతదేశం మాత్రం ఆర్థిక అభివృద్ధిలో పయనిస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న 119 కోట్ల రూపాయల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రముఖ తెలుగు విప్లవ కవి శ్రీశ్రీ జయంతి ఈరోజు. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలన్నీ కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే భారతదేశం మాత్రం ఆర్థిక అభివృద్ధిలో పయనిస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఆయన తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం, మహబూబాబాద్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ప్రపంచంలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరిన మన దేశం 2 ఏళ్లలో 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని తెలిపారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. పేదలకు 4 కోట్ల ఇళ్లను నిర్మించామని, ఈసారి తాము విజయం సాధిస్తే రానున్న 5 ఏళ్లలో మరో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న 119 కోట్ల రూపాయల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ తయారీ, రవాణాకు సంబంధించి 343 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 68,312 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నాయి. మద్యం, మాదక ద్రవ్యాలకు సంబంధించి ఫిర్యాదుల నిమిత్తం ఎస్ఈబీ శాఖకు సంబంధించి 9491303853 నంబరుకు, అబ్కారీ శాఖకు సంబంధించి 9121065228, అదేవిధంగా మరో నంబర్ 812119094444 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించాయి. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. results.bsc.telangana.gov.in, results.bsctelangana.org వెబ్సైట్లలోనూ చూడవచ్చు. 10వ తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అత్యధికంగా మల్కాజ్గిరిలో 15 మంది నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో ఒకే ఒక అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. ప్రముఖ తెలుగు విప్లవ కవి, రచయిత, శ్రీశ్రీగా సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావు జయంతి ఈరోజు. తెలుగు సాహిత్యపు దశ, దిశ మార్చిన మహాప్రస్థానం, జగన్నాథ్ రథచక్రాలు, గర్జించు రష్యా వంటి కవితా సంకలనాలను రచించిన శ్రీశ్రీ 1910 ఏప్రిల్ 30వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించారు. తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిన్న నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ 2019లో తమ మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిలో 99% అమలు చేశామని తెలిపారు. 68% కేబినెట్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల సీట్ల కేటాయింపులో 50% వెనుకబడిన వర్గాలకు కేటాయించి సామాజిక న్యాయం పాటించింది తామేనని ఆయన ఉద్ఘాటించారు. లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని తాము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. కర్నూలు జిల్లా గూడూరులో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేసవి ఎండల దృష్ట్యా వయోవృద్ధుల సౌకర్యార్థం ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సేవలను పింఛన్ల పంపిణీకి వినియోగించుకోవాలని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు అదనంగా తిరుపతి, శ్రీకాకుళం, కాచిగూడ, కాకినాడ, హైదరాబాద్, నర్సాపురం మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.
ఈ నెల 27వ తేదీ నుంచి ఈ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని, మే నెలాఖరు వరకు కొనసాగుతాయని, ఇందులో కొన్ని రైళ్లు ఒక్కో ట్రిప్ నడపనుండగా మరికొన్ని రైళ్లు నిర్దేశిత రోజుల్లో గరిష్టంగా 9 ట్రిప్పులు నడవనున్నాయని తెలిపింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్కు పరిష్కారం చూపిస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా గణపవరంలో నిన్న నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కొల్లేరు సరస్సు కలుషితం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయులు, సహాయకుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30వ తేదీ నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ నిన్న ఆదేశాలు జారీ చేశారు. పదవీ విరమణ చేసిన వారికి ఆసరా పింఛన్ మంజూరు చేస్తామని తెలిపారు. సిబ్బంది పుట్టిన తేదీని పాఠశాల బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ లేదా మార్కుల మేమో ప్రకారం గుర్తించాలని శిశు సంక్షేమ శాఖ సూచించింది. ఈ ధృవీకరణ పత్రాలు లేకుంటే గుర్తింపు పొందిన జిల్లా వైద్యాధికారి జారీ చేసిన వైద్య ధృవీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది. పదవీ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్కు ₹1,00,000, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు ₹50,000 చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్య కవిత ప్రక్రియలో పెండ్యాల కిషన్ శర్మ, వచన కవితలో మెర్సీ మార్గరెట్, బాల సాహిత్యంలో ఎన్నవెల్లి రాజమౌళి, కథానిక ప్రక్రియలో కొట్టం రామకృష్ణారెడ్డి, నవలలలో డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ, సాహిత్య విమర్శలో ఆచార్య వెలిదండ నిత్యానందరావు, నాటకం నాటికల్లో పిఏ దేవి, అనువాద సాహిత్యంలో గురుమూర్తి గుబిలి, వచన రచనల విభాగంలో సయ్యద్ నసీర్ అహ్మద్, రచయిత్రి ఉత్తమ గ్రంథ విభాగంలో చాగంటి తులసి రచించిన గ్రంథాలు ఎంపికయ్యాయని విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య తరిగండ కిషన్ రావు నిన్న తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కోల్కతాలో నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ సాయంత్రం 7:30 లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య లక్నోలో మ్యాచ్ జరగనుంది. రుణాలపై వడ్డీ వసూలు విషయంలో విచక్షణ రహిత పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతల నుంచి వసూలు చేసిన అదనపు రుసుమును తిరిగి చెల్లించాలని నిన్న బ్యాంకులను ఆదేశించింది. 2003 నుంచి తన నియంత్రణ పరిధిలోని ఆర్ఈ సంస్థలకు పలు సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. 2023 మార్చి 31వ తేదీతో ముగిసిన కాలానికి ఆర్ఈలను సమీక్షించింది. ఈ సందర్భంగా అన్ని ఆర్ఈలు రుణాలు పంపిణీ విధానం, వడ్డీ విధింపు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని తెలిపింది. ఇందుకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు చేయడంతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రధాన పరీక్ష మెయిన్స్ జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో అవినీతి చోటు చేసుకుంది అనేందుకు గల ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం నిన్న ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను తొలగించొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మే 8వ తేదీ వరకు పొడిగించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచ దేశాలన్నీ కరోనా తర్వాత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే భారతదేశం మాత్రం ఆర్థిక అభివృద్ధిలో పయనిస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న 119 కోట్ల రూపాయల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రముఖ తెలుగు విప్లవ కవి శ్రీశ్రీ జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.